సభాధ్యక్షులు సోదరుడు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా అన్న పెద్దలు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, మీ అభిమాన నాయకుడు, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన సోదరుడు అన్న ఇనుగాల పెద్దిరెడ్డి గారు, అదేవిధంగా బలహీన వర్గాల గొంతుక మాకందరికీ ఆప్త మిత్రుడు అన్న అనిల్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, నాకు అత్యంత సన్నిహితుడు, కష్టకాలంలో తోడుండే మిత్రుడు అన్న విజయ రమణారావు గారు, అదేవిధంగా మిత్రుడు సోదరుడు వేం నరేందర్ రెడ్డి గారు, గండ్ర సత్యనారాయణరావు గారు, నరసింహరావు గారు, అదేవిధంగా జంగయ్య యాదవ్ గారు, రైతు విభాగం అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా మేడిపల్లి సత్యం గారు, అదేవిధంగా కర్రు నాగయ్య గారు, సతీష్ మాదిగ గారు, అరికెల నర్సిరెడ్డి గారు, సోదరుడు పద్మావతి గారు, వీళ్లతో పాటు ఇక్కడున్న తాజుద్దీన్ గారు, అదేవిధంగా మీకు అందరికీ కరీంనగర్ జిల్లా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గర్వంగా మా నాయకుడు అని చెప్పుకునే ముద్దసాని దామోదర్ రెడ్డి గారి బిడ్డ నాకు సొంత తమ్ముడితో సమానం మా తమ్ముడు కశ్యప్ రెడ్డి గారు. ఈనాడు ఎప్పుడైనా అన్న ముద్దసాని దామోదర్ రెడ్డి గారు పరమపదించి స్వర్గంలో ఎక్కడున్నారో గాని ఆయన చేసిన సేవలను పోరుగడ్డ ఉద్యమాల కిల్లా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కరీంనగర్ బిడ్డలు ఈనాటికి కూడా మర్చిపోలేదు ముద్దసాని దామోదర్ రెడ్డిని. అంటే నిజంగా ఒక నాయకుడికి ఆస్తులు అంతస్తుల కంటే అభిమానులను సంపాదించుకొని ఇవాళ ఆయన బిడ్డను ఆశీర్వదించమని మన మధ్యకు పంపిండు. కాబట్టి సోదరులారా, ఇవాళ ఇక్కడ మనం సమావేశమైంది మా తమ్ముడు కశ్యప్ రెడ్డిని ఎమ్మెల్యేని చేయమనో లేకపోతే మా పెద్దిరెడ్డి అన్నని ఎంపీని చేయమనో రాలే. ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చినామే అంటే దీనికి ప్రత్యేకమైన కారణం ఉన్నది. రేపు 10 తారీఖు నుంచి శాసనసభ 4వ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ 4వ బడ్జెట్ సమావేశాలలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా చేయాలి, సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలనో శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోయేది. మీరు 4 సార్లు ఏదో చేస్తాడని, ఏదో చెయ్యాలని, ఏమైనా సాధించాలని ఆయనను ఎన్నికలల్లా, ఉప ఎన్నికలల్లా, మల్ల ఎన్నికలల్లా, మొన్నటి ఎన్నికలలో కూడా గెలిపించి శాసనసభకు పంపిస్తే ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ గారు ఇవాళ ఎలగబెడుతున్నాడు. అలాంటి ఈటెల రాజేందర్ గారు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిండు. మొదటి బడ్జెట్ లో 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టిండు. రెండవ బడ్జెట్ లో 1,15,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టిండు. మూడవ బడ్జెట్ లో 1,35,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టిండు. అంటే ఈ 3 సంవత్సరాలలో 3,50,000 కోట్ల రూపాయలని తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన శాసనసభ్యుడు, మంత్రి మీరు ఓట్లేసి గెలిపిస్తే అక్కడికి వచ్చిండు. అదే కాదు, ఈ 3.5 లక్షల కోట్లే కాకుండా ఈ 3 ఏళ్లలో ఇంకొక 1,50,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చాను. ఇవాళ ఈ సందర్భంగా మిత్రులందరికీ చెప్పాలి, ఉమ్మడి రాష్ట్రంలో 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రం పేరు మీద తీసుకొచ్చిన అప్పు 69,000 కోట్లయితే ఇవాళ ఈ 3 ఏళ్లలో
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈటెల రాజేందర్ గారు కలిసి తీసుకొచ్చిన అప్పు 1,50,000 కోట్లు అని ఈరోజు ఈ హుజూరాబాద్ గడ్డ మీద నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, 60 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో 16 మంది ముఖ్యమంత్రులు 69,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే ఒకే ఒక్క ముఖ్యమంత్రి, ఒక ఆర్థిక మంత్రి ఇద్దరే కలిసి ఇటు ఈటెల అటులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కలిసి 1,50,000 కోట్ల రూపాయల అప్పును మన నెత్తి మీద పెట్టిందంటే ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మా పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, ఈ 3 ఏళ్ల దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మరి 5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఖర్చు అయినాయంటే ప్రతి గ్రామానికి ఇంతకుముందు మా పెద్దన్న చెప్పినట్టు గ్రామానికి మినిమం 40-50 కోట్ల రూపాయలు మినిమం ప్రతి గ్రామంలో ఖర్చు పెట్టాలి. ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. ప్రతి దళిత బిడ్డకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి. ప్రతి గిరిజన బిడ్డకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి. ప్రతి నిరుద్యోగ యువకుడికి, చదువుకున్న యువకుడికి ప్రతి ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలి. ఫీజు రీఎంబర్స్మెంట్ ₹1 బకాయి లేకుండా చెల్లించాలి. ఆరోగ్యశ్రీ ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ పేదోళ్లు పోతే చేసే వైద్యానికి ₹1 బకాయి లేకుండా చెల్లించాలి. కానీ ఇవాళ ఏవి కూడా జరగడం లేదు. ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ జరగడం లేదు. పేద విద్యార్థులకు ఉద్యోగాలు రావడం లేదు. దళిత గిరిజనులకు 3 ఎకరాల భూమి రావడం లేదు. ఎన్నికల సందర్భంలో ఓట్లు కుమ్మరించి ముఖ్యమంత్రిని కల్వకుంట్ల చంద్రశేఖరరావును చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏ గ్రామంలో కూడా కట్టలేదు. ఇవాళ ఏ గ్రామంలో తాగడానికి నీళ్లు ఇవ్వలేదు. ఎండాకాలం రానే లేదు. బోర్లు ఎండిపోయి ఇవాళ ట్యాంకర్లతో నీళ్లు కొట్టుకునే పరిస్థితి వచ్చింది అని అంటే ఈ 5 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయో ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కుటుంబ పెద్ద మన తాతలు ముత్తాతలు మనకు ఆస్తులు ఇస్తే, మనకు భూములు ఇస్తే అందులో పంట పండించి వ్యవసాయం చేసి ఒక పంట పండకపోయినా మళ్ళా పంట పండించి కుటుంబాన్ని బ్రతికించుకునే వాళ్ళు, కుటుంబంలో ఉన్న పిల్లలకు పెళ్లిళ్లు చేసేవాళ్ళు, కుటుంబంలో చదువుకునే పిల్లలకు చదువులు చెప్పించే కుటుంబాలను మనం చూసినాం. కానీ అదే కుటుంబ పెద్ద తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు అవి కుటుంబ పెద్ద ఒకవేళ తాగుబోతైతే తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తులను తగులబెట్టి తాగడానికి, పట్టాలు ఆడడానికి ఖర్చు పెట్టిన కుటుంబాలు ప్రతి గ్రామంలో ఉండింటే మీరు అందరూ చూస్తూనే ఉంటారు. ఇవాళ ఈ రాష్ట్రం కూడా ఒక తాగుబోతు ముఖ్యమంత్రి చేతిలో పెట్టడం వల్ల అతనికి తాబేదారుగా మారిన ఆర్థిక మంత్రి ఉండడం వల్ల ఇవాళ 5 లక్షల కోట్ల రూపాయలకు జమాబందీ లేదు. ఖర్చులకు లెక్కలు లేవు. ఇవాళ లెక్క లేకుండా ఖర్చు పెట్టి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లకు కొట్టి తెలంగాణ సమాజాన్ని మొత్తం అప్పుల ఊబిలో ఈ రోజు ముంచి తేలుస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని. కాబట్టి సోదరులారా, ఇవాళ మనమందరం ఆలోచన చేయాలి. ఏదైతే ఈ 3 బడ్జెట్లలో ఈ ప్రభుత్వం కొంతైనా పేదలకు మేలు చేయకపోతుందని ఆలోచన చేసినాం. ఇక ఆలస్యం చేస్తే పేదలకు నష్టం జరుగుతుంది. కాబట్టి పెద్దలు మా అన్న రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఏవైతే రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలలో 11 తారీఖు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఈ 10 తారీఖు నుంచి మొదలయ్యే శాసనసభలో ఏమేమి పేదల సంక్షేమం కోసం నిధుల కేటాయింపులు జరగాలనో, ఏ శాఖలకు నిధులను కేటాయించాలనో ఈ సభలో తీర్మానాలు చేసి మీ అందరి ఆమోదం మేరకు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్న గారు ప్రవేశపెట్టిన తీర్మానాలను అన్నింటిని కూడా ఆమోదిస్తున్నామని పెద్ద ఎత్తున కరతాల ధనువుల ద్వారా ముఖ్యమంత్రి గారికి వినిపించాలి. ఇట్లా కాదు, ఇంకా గట్టిగా కేసీఆర్ చెవుల్లో, ఈటెల రాజేందర్ గుండెల్లో ఇవాళ మీ తప్పట్టు మారు మోగాలి. అయ్యా ఈటెల రాజేందర్ గారు, మీరు చాలా సందర్భాలలో చెప్పుకుంటుంటారు నేను నీతిమంతుని, నిజాయితీమంతుని అని. నిన్నగాక మొన్న మీ ఎంపీ వినోద్ కుమార్ గారు, ఆయన్నే కాకుండా కొంతమంది భట్రాజులు, భజన పరులు మీ పార్టీ ఆఫీసులో సమావేశం పెట్టి ఈటెల రాజేందర్ నిప్పు ముట్టుకుంటే కాలి మసైపోతామని నా మీద శాపనార్థాలు పెట్టారు. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, భట్రాజులో, భజన పరులు,
శాపనార్థాలు పెడితే పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి తెగిపడుతుందా? తెగిపడుతుందా? పిల్లికి అందకపోతే ఆ ఉట్టి తెగిపడాలని కింద పిల్లి కూర్చొని శాపనార్థాలు పెడితే ఒకవేళ తెగితే కూడా పిల్లి నెత్తి మీద పడి పిల్లి వస్తుంది తప్ప ఉట్టికి అయ్యేదేమి లేదు. ఇవాళ మీ నిప్పు ఈటెల రాజేందర్ నిప్పుకు తుప్పు పట్టిపోయింది. ఇవాళ అది నిప్పు కాదు, తుప్పు పట్టింది. అంతకుముందు ఆయన చెప్పుకునేటోడు నేను దళాలల్లా ప్రజల కోసం దళంలో పనిచేసిన, నేను కమ్యూనిస్టు ఉద్యమకారుణ్ణి, నేను దళాలలో పనిచేసిన అని చెప్పుకుంటుంటాడు. ఇవాళ దళాల కోసం ఒకనాడు పనిచేసిన ఈ ఈటెల రాజేందర్ ఇవాళ దగులు బాజీలతో దళారీలతో కలిసి ఎట్లా పనిచేస్తున్నావని నేను అడుగుతున్న ఈటెల రాజేందర్. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో నేను అత్యంత కీలక పాత్ర పోషించిన, నేను లెఫ్ట్ ఉద్యమాల నుంచి వచ్చిన, తెలంగాణ రాష్ట్ర సాధనలో నేను అహర్నిశలు కృషి చేసిన, ఉద్యమాలలో నా కోట్ల రూపాయల ఆస్తులు పోగొట్టుకున్నా అని చెప్పుకునే ఈటెల రాజేందర్ ఇవాళ కేసీఆర్ వేల కోట్ల దోపిడీకి పాల్పడుతుంటే ఆర్థిక మంత్రిగా నువ్వు ఎందుకు సంతకాలు పెడుతున్నావని నేను అడుగుతున్న ఈటెల రాజేందర్ని. ఇవాళ నీ సంతకాల వల్ల, నీ చేతగాంతనం వల్ల, నీ మౌనం వల్ల నీకు వాటా ఉందో లేదో నువ్వే చెప్పాలి. నీకు ఒకవేళ వాటా లేకపోతే మౌనంగా ఎందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిన ప్రతి ఫైలు మీద సంతకం పెడుతున్నావు అని చెప్పి నేను ఈ రోజు ఈటెల రాజేందర్ నేను అడుగుతున్నా. ఇవాళ 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో టెండర్లు పిలిచిండ్రు. దాదాపుగా 1,20,000 కోట్ల రూపాయలు, 1,30,000, 80,000 కోట్ల రూపాయలు ప్రాణహిత సేవల మీద టెండర్లు పిలిస్తే 55,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద టెండర్లు పిలిచారు. దాదాపుగా 1,35,000 కోట్ల ఇవ్వైతే వాటర్ గ్రిడ్ పేరు మీద 45,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచారు. అదే విధంగా మిషన్ కాకతీయ పేరు మీద దాదాపుగా 20,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచారు. కేవలం కేసీఆర్, హరీష్, కేటీఆర్ దగ్గర ఉండే 3 శాఖల పేరు మీద 2 లక్షల కోట్ల రూపాయల టెండర్లు పిలిచి 10% కమిషన్ 20,000 కోట్ల రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దోసుకుంటుంటే ఉద్యమకారుడైన ఈటెల రాజేందర్ గొంతు ఎందుకు మూగపోయిందని నేను అడుగుతున్నా. నీ గొంతులో కూడా కేసీఆర్ ఇదిలిచ్చిన ఎంగిలి మెతుకులు నీకు అడ్డం పడుతున్నాయా అని నేను అడుగుతున్నా ఈటెల రాజేందర్. ఇవాళ నీతిమంతుని, నిజాయితీమంతుని అని చెప్పుకునే నువ్వు ఇవాళ కేసీఆర్ చేసే ప్రతి తప్పుడు పనికి ఇవాళ నిధుల మంజూరికి నువ్వు సంతకాలు పెడుతున్నావు కదా. రేపు ఈ అక్రమాలకు పాల్పడే మంత్రులు, ముఖ్యమంత్రులు జైలుకు పోయినప్పుడు నువ్వు తప్పించుకోగలుగుతావా? రాజశేఖర రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు మంత్రులు, ఐఏఎస్లు జైలుకు పోయిన చరిత్రను ఈటెల రాజేందర్ అప్పుడే మర్చిపోయినా అని నేను అడుగుతున్నా. ఈ వేదిక మీద నుంచి ఇవాళ జరుగుతున్న అవినీతి అక్రమాలలో నీ సంతకాలు లేవా అని నేను అడుగుతున్నా ఈటెల రాజేందర్ గారిని. అందుకే ఇవాళ హుజూరాబాద్ గడ్డ మీద నేను ఇక్కడున్న మిత్రులను అడుగుతున్నా. అయ్యా, 2004లో తెలంగాణ కోసం మీరు రాజేందర్ ను గెలిపించారు. 2008లో రాజీనామా చేస్తే ఇప్పుడు ఓడిస్తే తెలంగాణ ఉద్యమం చచ్చిపోతుందని 2008లో గెలిపించారు. 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే మా కార్యకర్తలు ఈటెల రాజేందర్ ను భుజాల మీద మోసుకొని పల్లకీలో అసెంబ్లీకి తీసుకొచ్చి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గెలిపించారు. ఇక 2014లో తెలంగాణ అయితే వచ్చింది. మరి ఇన్నాళ్లు కొట్లాడింది మేము. వచ్చిన తెలంగాణను మేము బంగారు తెలంగాణ చేస్తామని ఈటెల రాజేందర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, దళితులకు భూములు ఇస్తాం, గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తాం, మా మైనార్టీ సోదరులకు రిజర్వేషన్లు ఇస్తాం, కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం, ప్రతి ఇంటికి నల్లా ఇస్తాం, ప్రతి ఎకరాకు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి ఇలా ప్రజల్ని మభ్యపెట్టే మాయ మాటలతో ప్రజలను హామీలు ఇచ్చి వాళ్ళని మాయ చేసి ఇవాళ నువ్వు మంత్రివైనావు, నీ బాసు ముఖ్యమంత్రి అయింది. ఇంతకంటే అవ్వడానికి మీకేమీ లేదు కదా. ఇవాళ హుజూరాబాద్ బిడ్డలు ఆలోచన చేయాలి. ఈటెల రాజేందర్కి ఇంతకంటే పెద్ద పదవి వస్తుందా? చంద్రశేఖరరావు ఆయన కుర్చీలో నుంచి దిగి ఈటెల రాజేందర్ అయితే ముఖ్యమంత్రి చేయడు కదా.
మరి ఆయనకు అత్యున్నతమైన స్థానం వచ్చినప్పుడే మనకి ఏమి చేయలేదు, ఏ ఊర్లో ఇల్లు ఇవ్వలేదు, ఏ దళితుడికి భూమి ఇవ్వలేదు, ఏ చదువుకున్న నిరుద్యోగ బిడ్డకు ఉద్యోగం ఇవ్వలేదు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య పేరు మీద ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు. ఇవాళ చదువుకునే పిల్లలకు స్కూళ్లలో పంతులు లేరు. ఇవాళ ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడుందిరా అంటే అక్కడికంటే ఇంకెందుకు పోయింది అన్నట్టుగా ఉంది ఇవాళ రాష్ట్రంలో. ఇక మరి ఏమి చేయలేనోడు ఎందుకు ఎమ్మెల్యే ఉండాలి, ఎందుకు మంత్రిగా ఉండాలి? నీకు చేత కాకపోతే ఈటల రాజేందర్ గారు నువ్వు గద్దె దిగు. నువ్వు గద్దె మీద ఉంటే ఈ హుజూరాబాద్ బిడ్డలకు నువ్వు పని చెయ్యి. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వు, దళితులకు భూములు ఇవ్వు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇవ్వు. ఒకవేళ ఇవ్వకపోతే ఈ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి రాజీనామా చెయ్యి. నీకు పదవి మీద మోజు లేదని పదే పదే చెప్తావు కదా. నువ్వు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గడి దగ్గర కాపలా కుక్కవే కాకపోతే పదవి కోసం లాలూచి పడి కేసీఆర్ నిధులిచ్చే ఎన్నిలు వ్యక్తులకు మోసపడకపోతే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి నువ్వు రాజీనామా చేసి రా. అప్పుడు నువ్వు నిజంగా ఈటల రాజేందర్ నువ్వు నిప్పువో లేకపోతే ఉప్పువో లేకపోతే సద్ది పప్పువో లేకపోతే తుప్పు పట్టిన ఈటల రాజేందర్ అప్పుడు తెలుతుంది తప్ప నీ భజన పరులను లేకపోతే నీ భట్రాజులను పెట్టి నువ్వు నిప్పంట ఆ నిప్పును ముట్టుకుంటే మేము కాలిపోతామంట. చూద్దామనే వచ్చినాయి ఆ నిప్పు ఎంతదో అని. నీ నిప్పే కథ ఎంతో ఈడున్న వేల మందిని అడిగితే చెప్తారు. నీ నియోజకవర్గంలో మొన్నటి ఎలక్షన్లలో చాలా మంది ఇక్కడ ఉన్న సోదరులు పార్టీ మా తెలుగుదేశమే కానీ ఒక్కసారి తెలంగాణకు ఓటేద్దామని వేసిన వాళ్ళు కూడా ఉండింటారు ఇందులో. అవునా? ఇవాళ వేసినందుకు పశ్చాత్తాపంతో మళ్ళా ఓడిస్తామని చెప్పడానికే కదా మీరు అందరు ఇక్కడికి వచ్చింది. అవునా? అవునన్నట్టు వాళ్ళందరూ చేతులు ఎత్తండి. రాజేందర్ను ఓడిస్తామనే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. పార్టీకే మిత్రులారా ఫోటో తీసుకొని మా సోదరులు ఓడించడానికి ఎట్లా చేతులు పైకెత్తి పిడికిలు పిగిల్చిందో చేతులు పైకెత్తిన సోదరులు ఒక్క చేయి ఉంటే ఒక్క చేయి ఎత్తండి, రెండు చేతులు ఉంటే రెండు ఎత్తండి, పిడికిలు పిగిల్చండి. మనకు అన్యాయం చేసిన ఈటల రాజేందర్ను ఓడిద్దామా? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఓడిద్దామా? ఖచ్చితంగా ఓడిద్దామా? పాత్రికేయ సోదరులారా, మీరు ఏం సభలు సమావేశాలు పెట్టుకున్నా మీరు తెలంగాణ ఉద్యమంలో 10 మంది ఉంటే 1000 మంది వచ్చినట్టు చూపించిండ్రు. ఒక్కసారి మా సభలో 10,000 మందితో మేము సభ పెట్టుకుంటే 4 వచ్చి అడ్డం పడితే ఒక్కసారి అడ్డం పడితే 100 సార్లు అడ్డం పడ్డట్టు టీవీలలో చూపించారు, పేపర్లలో రాసిచ్చారు. మీరు కూడా తెలంగాణ బిడ్డలే, తెలంగాణను కోరుకుంటున్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమం మీ నరనరాన ఉన్నది కాబట్టి మీరు పౌరుషంగా కరీంనగర్ బిడ్డలు కాబట్టి మీరు తెలంగాణ కోరుకొని ఆ విధంగా చేసిందని మేము భావించినాం. ఆనాడు మేము బాధపడలే, మీరు మీ బాధ్యతతో చేస్తున్నారని మేము అనుకున్నాం. మరి ఇవాళ అర్ధరాత్రి అయినా మిట్ట మధ్యాహ్నం ఎర్రకెండ నుంచి మొదలు పెట్టే టెంట్ లేదు, గుడారం లేదు, నిలువ నీడ లేదు, అయినా 10-12 గంటలు ఇన్ని వేల మంది ఈ గ్రౌండ్ లో కూర్చొని తెలంగాణ వచ్చిన తెలంగాణను కేసీఆర్ దోసుకుంటున్నాడని చెప్పడానికి ఈటల రాజేందర్ వ్యవహార శైలి మీద నిరసన తెలపడానికి ఇన్ని వేల మంది కూర్చుంటే మీరు ఎందుకు పత్రికలలో లోపల పేజీలలో రాస్తున్నారని మా సోదరులను అడుగుతున్నా. మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. మీరు తెలంగాణ కోసం కొట్లాడోళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. ఆనాడు తెలంగాణ సాధనలో మీ శ్రమ లేదా అని నేను అడుగుతున్నా. ఆనాడు తెలంగాణ కోసం కంకణం కట్టుకొని అన్నం తిన్నా తినకపోయినా ఏదైనా రూట్లో తెలుగుదేశం వాళ్ళు వస్తున్నారంటే ఓ 10 మందిని తీసుకొచ్చి కెమెరా పెట్టుకొని కూర్చొని మా ముందర నిరసన చేపించి అవి తీసుకెళ్లి కిలోమీటర్ల కొద్ది పోయి మీరు పైకి పంపించే టీవీలలో చూపించింది మీరు కాదా అని నేను అడుగుతున్నా. ఆనాడు అంత పౌరుషంతోని అంత పట్టుదలతోని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన పాత్రికేయ మిత్రులు ఇవాళ మీరు మౌనంగా ఉండడం సమంజసమా అని నేను పాత్రికేయ మిత్రులను అడుగుతున్నా. వచ్చిన తెలంగాణ కొత్తగా వచ్చిన తెలంగాణ కోతుల గుంపుకు అప్పచెప్పి మీరు మౌనంగా ఉంటే
వనంలో కోతులు వనమంతా చేసినట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు దోసుకుంటుంటే నిలువరించాల్సిన బాధ్యత మీ మీద మా మీద లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మాకు బాధ్యత ఉంది కాబట్టి ఓట్లు అడగడానికి రాలే ఎర్రగండలో ఈ కార్యకర్తలు మేము ఇవాళ మా ఆరోగ్యాలు దెబ్బతిన పరిస్థితి ఉన్నా అన్నం తినకుండా ప్రజలలో తిరుగుతున్నాం, కాళ్ళకు బొగ్గలు వచ్చిన పాదయాత్రలు చేస్తున్నాం. అంటే ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో ఎన్నుకొని ఈ ప్రభుత్వం చేసే తప్పిదాలను నిలదీయడానికి, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి శాసనసభ్యులుగా మమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి మా బాధ్యతను నెరవేర్చడానికి మీ మధ్యలోకి వచ్చినాం. మరి సహకరించాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. మీ యజమానులకు అవసరాలు ఉండొచ్చు, మీ యజమానులు కార్ల నుంచి విమానాలు కొనుక్కోవాలనుకోవచ్చు, వాళ్ళు వ్యాపారం అనుకోవచ్చు. కానీ మీరు మాత్రం తెలంగాణ అనేది మన ఇల్లు, మన కుటుంబం, మన ఆత్మ గౌరవం, మన గ్రామం. మన గ్రామాలు నట్టేట మునుగుతుంటే ఎవడో వచ్చి కొల్లదొక్కపోతుంటే ఎవడో పేదల మాంత్రికుడు కల్వకుంట చంద్రశేఖరరావు గారిని మొత్తం ఆవహించి రీడిజైనింగ్ల పేర్ల మీద వేల కోట్లు కొల్లగొడుతుంటే కడుపు మండడం లేదా మీకని నేను అడుగుతున్నా. ఇవాళ జరుగుతున్న పరిణామాలను చూస్తే రాత్రి కూడా మాకు నిద్ర పడతలేదు. వచ్చిన తెలంగాణ 56లో కలిపిన రోజు నుంచి 69 కావచ్చు, 2009 కావచ్చు, ఎంతో మంది యువకులు ఈ తెలంగాణ రావాలని, తెలంగాణ కావాలని, తెలంగాణకు స్వేచ్ఛ వాయువులు ఊపిరి పీల్చుకోవాలని ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతిలో దోపిడికి గురవుతుంటే కడుపు మండుతుంది, గుండె రగిలిపోతుంది. ఏమి చేయాలో మాకు అర్థం కాక ఇవాళ మీ దగ్గరకు వచ్చినాం. మీరు చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటారు? 2008 2013 ఉప ఎన్నికలలో నిజామాబాద్ జిల్లాలో ఉప ఎన్నికలు వస్తే డి శ్రీనివాస్ ఓడిపోతే మైసమ్మ తల్లికి ఆత్మ బలిదానం ఇచ్చుకుంటా అని ఒక విద్యార్థి ఈశాన్ రెడ్డి మైసమ్మ తల్లికి మొక్కుకున్నాడు. కన్న తల్లికి కూడా చెప్పలే. డి శ్రీనివాస్ ఓడిపోతే ఆత్మ బలిదానం చేసుకుంటా అని చెప్పి మైసమ్మ తల్లికి మొక్కుకున్న ఈశాన్ రెడ్డి 2013 ఎన్నికలలో డి శ్రీనివాస్ ఓడిపోతే మైసమ్మ తల్లికి ఇచ్చిన మాట తప్పొద్దు, తెలంగాణ రాష్ట్రం రావాలి, మా సోదరులు మా తల్లిదండ్రులు బాగుపడాలి అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మ బలిదానం ఇచ్చుకున్నాడు ఈశాన్ రెడ్డి మైసమ్మ తల్లికి ఇచ్చిన మాట మీద. ఇవాళ చచ్చిపోయిన ఈశాన్ రెడ్డి ఆయన కుటుంబం రోడ్ల మీద పడితే ఆనాడు ఎన్నికలలో తెలంగాణను ఓడించాలనుకున్న డి శ్రీనివాస్ ఇవాళ అంబేద్కర్ కారెక్కి రాజ్యసభలకు పోయి కేసీఆర్ పక్కన కూర్చుంటుంటే ఈశాన్ రెడ్డి ఆత్మ ఘోషించగా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. తెలంగాణ సమాజం కోసం తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ బ్రతుకులు పరాయి పాలన ఉండొద్దని చెప్పి చదువుకున్న యువకుడు, నూనూగు మీసాల యువకుడు శ్రీకాంతాచారి నేను ఒకవేళ నా ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వస్తుందంటే మొట్టమొదటి బిడ్డగా తెలంగాణ రాష్ట్రంలో నా ప్రాణాలను బలిగా పెడతా అని చెప్పి శ్రీకాంతాచారి అనే యువకుడు, నూనూగు మీసాల యువకుడు నిత్య నిలువున నిలబడి పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకొని జై తెలంగాణ అన్నాడు తప్ప కన్న తల్లి శంకరమ్మని గుర్తు చేసుకోలే. ఆ తల్లి అనాథగా ఎట్లా బతుకుతుందని ఆలోచన చేయలే. తెలంగాణ రాష్ట్రం రావాలనుకున్నాడు. ఇవాళ శ్రీకాంతాచారి ఎక్కడికి పోయినా ఒక్కసారి అయినా ఆ పేరు వినిపిస్తుందా ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా. అది పక్కన పెట్టండి. శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు శాసనసభను ముట్టడిస్తాం, తెలంగాణ తీర్మానాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చలో అసెంబ్లీ పెడితే ఆంధ్ర ముఖ్యమంత్రుల ఆదేశాల మేరకు పోలీసులు ఎన్సీసీ గేటు దాటి ఒక్క తెలంగాణ బిడ్డను కూడా బయటికి రానియమని కవాతులు తొక్కి తుపాకీ తూటాలు పేల్చి బాష్పవాయు గోళాలు ప్రయోగించి ఒక్క బిడ్డను కూడా బయటికి రాకుంటుంటే అడ్డుకుంటుంటే యాదయ్య అనే ఒక పేద బిడ్డ ఎట్లయినా ఉస్మానియా గేటు దాటి చూపిస్తాం, సీమాంధ్ర పాలకుల కళ్ళు తెరిపిస్తామని చెప్పి నిత్య నిలువున పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుని ఆర్ట్స్ కాలేజ్ ముందర నుంచి ఎన్సీసీ గేటు దాటి
బయట కూరుకొచ్చి గేట్ దాటి చూపించిన నువ్వు వేల మంది పోలీసులను పెట్టుకున్నా మమ్మల్ని అడ్డుకోలేవు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పి యాదవ్ అన్న పేదోడు బిడ్డ పెట్రోల్ పోసుకొని తగలబడ్డాడు. ఒక్కసారి యూట్యూబ్లలో మీరు చూడండి. ఇవాళ ఎందుకోసం యాదయ్య వాళ్ళ తల్లిదండ్రులకు ఏమన్నా బంగారు పల్లాలు ఏమన్నాడా, బంగారు కిరీటం పెట్టమన్నాడా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా చేయమన్నాడా? తెలంగాణ రాష్ట్రం కావాలా అని చెప్పి పోలీసులు అడ్డుకుంటే సీమాంధ్ర పాలకులు మేము ఒకవేళ ఎన్సీసీ గేటు దాటకపోతే వాళ్ళు విజయం సాధించినని వికటాటహాసం చేస్తారని, ఎట్లయినా వాళ్ళ మీద విజయం సాధించాలని యాదవ్ అనే పేద బిడ్డ ఎన్సీసీ గేటు దాటి పెట్రోల్ పోసుకుని తన ప్రాణాలను ఆత్మ బలిదానం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం. ఇవాళ యాదయ్య కుటుంబం ఎట్లుందో ఒక్కరైనా అడిగినరా? కానిస్టేబుల్ కిష్టయ్య మెదక్ జిల్లా వాసి ఎల్బీ స్టేడియంలో సీమాంధ్రకు సంబంధించిన సమైక్య పాలకులు సమైక్య రాష్ట్రం కోసం సభ పెట్టుకుంటే అది చూసి తట్టుకోలేక డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కిష్టయ్య తన చేతిలో ఉన్న 303 తుపాకీని కంటకు పెట్టుకొని కాల్చుకొని జై తెలంగాణ అని కానిస్టేబుల్ కిష్టయ్య ప్రాణాలను అర్పించింది. కాల్చుకున్నప్పుడు తన భార్య బిడ్డల గురించి ఆలోచన చేయలే, వయసుకు వచ్చిన కూతురు గురించి ఆలోచన చేయలే. తెలంగాణ బిడ్డల బ్రతుకులు బాగుపడాలి, సీమాంధ్ర పాలకుల నుంచి తెలంగాణ బిడ్డలకు స్వేచ్ఛ కావాలని కానిస్టేబుల్ కిష్టయ్య కాల్చుకొని చచ్చిపోయాడు. ఒక్క రోజైనా ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళని గుర్తు చేసుకున్నాడా? ఆలోచన చేయండి. కానీ ముఖ్యమంత్రి గారు కేవీపీ రామచంద్రరావుతో కలిసి పెళ్లిళ్ళకు తిరుగుతాడు. ఎవడయ్యా కేవీపీ రామచంద్రరావు అంటే, రాజ్యసభలో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటాం, తెలంగాణను రానియమని గంటల కొద్ది పోడియంలో నిలబడి నియమ నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ బిల్లును అడ్డుకున్న కేవీపీ రామచంద్రరావు కేసీఆర్ కలిసి ఇద్దరు కలిసి విందు భోజనాలు చేస్తారు, పెళ్లిళ్ళకి పేరంటాలు తిరుగుతారు. ఇది న్యాయమా? ఒక్కసారి ఆలోచన చేయి. అదే విధంగా 1200 మంది విద్యార్థులు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మలి ఉద్యమంలో, తొలి ఉద్యమంలో 369 మంది తమ ప్రాణ త్యాగాలు చేసుకున్నారు. మొత్తం 1569 మందికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం, ఇంటికో ఉద్యోగం, 5 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మొట్టమొదటి శాసనసభ సమావేశాలలో ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీర్మానం ప్రవేశపెడితే మేమందరం కూడా తెలంగాణ కోసం త్యాగాలు చేసుకున్న బిడ్డల త్యాగాలు గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళ ముసలి తల్లిదండ్రులు జీవన ప్రమాణాలు పెంచాలి, బాగా బ్రతకాలి, ఆత్మ గౌరవంతో 5 ఏళ్ళు నోట్లకు పోవాలని చెప్పి ఈ 1569 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 5 ఎకరాల భూమి, 10 లక్షల రూపాయలు, ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒక ఉద్యోగం ఇవ్వమని మేము శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం చేసినాం. ఇవాళకి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది 500 మందిని. 500 మందిలో కూడా భూమి ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఉద్యోగం ఇయ్యలే, 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అంటే సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద, పాత్రికేయ మిత్రులారా మీరు రాసుకోండి, సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద 12 గంటల 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డల వివరాలు తన గుప్పిట్లోకి తెచ్చుకున్న ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలైన 1569 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకున్న అడ్రస్లు ముఖ్యమంత్రికి దొరకలేదంటే ఎంత అవమానిస్తున్నాడో తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా. ఒక్క రోజైనా వాళ్ళని పిలిచి ఆయన ఏదైతే ప్రగతి భవన్ అని చెప్తున్నాడో 10 ఎకరాలలో నిర్మించుకున్న బంగళా, మేమందరం అది పైరవి భవన్ అంటున్నాం. ఈ 1200 మందిని పిలిచి ఒక ముద్ద అన్నమైన పెట్టిండా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ప్రగతి భవన్ లో, ఆ పైరవి భవన్ లో మొట్టమొదటి రోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశం చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి కుర్చీలో రాజమండ్రి ఆంధ్రకు సంబంధించిన చిన్నజీఆర్ స్వామిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో మొట్టమొదట ఆయన కూర్చోబెట్టి ఆయన కూర్చున్నాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూర్చున్నారు. ఇవాళ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న బిడ్డలు ఒక ఈశాన్ రెడ్డి, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, ఒక శ్రీకాంతాచారి, ఒక యాదయ్య చచ్చి ప్రాణాలు ఇచ్చి తెలంగాణ తెచ్చిన తెలంగాణలో హైదరాబాద్ నడిపట్టులో తెలంగాణ బిడ్డల గుండె మీద కూర్చేసి నువ్వు చిన్నజీఆర్ స్వామిని
కూర్చోబెట్టి మా ఆత్మ బలిదానాలను మా ఆత్మ గౌరవాన్ని నువ్వు అవమానించిన వాళ్ళు లేదా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఇవన్నీ కూడా ఈటల రాజేందర్ని అడుగుతున్నా, ఎందుకు నువ్వు మౌనంగా ఇవన్నీ భరిస్తున్నావు? ఎందుకు నువ్వు ప్రశ్నిస్తలేవు? నిజంగానే నువ్వు తెలంగాణ బిడ్డవే అయితే, నీకు తెలంగాణ పట్ల అభిమానమే ఉంటే, తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల పట్ల నీ గౌరవం ఉంటే, నీ ముఖ్యమంత్రి ఇన్ని తప్పిదాలు చేస్తుంటే ఒక్కసారైనా గొంతు విప్పినవా అని నేను అడుగుతున్నా. అది పక్కన పెట్టి ఏం పని చేస్తుండే ఆయన అంటే పార్టీలను చీల్చే పని చేస్తుండే. మొట్టమొదట తెలుగుదేశం పార్టీని చీల్చి, నేను అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి చెప్పిన, మమ్మల్ని చీలుస్తుంటే మీరు నవ్వుతున్నారు కదా, తర్వాత మీ పని పడతాడే. మా దగ్గరికి రాడు, మేమేమంతా మా దగ్గరకు వచ్చి తూపుటామా, మీ పని పడతాడు, మాకు మంచిగా ఉంటుంది, మీరు లేకుంటుంటే మాకే వస్తుంది అన్నారు. తర్వాత కాంగ్రెస్ పిక్క పట్టి పీకిండు. అప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు సంకలు గుద్దుకురు, మంచి పని కాంగ్రెస్ కూడా లేకపోతే మేము అధికారంలోకి వస్తామని. భారతీయ జనతా పార్టీలో ఉండే ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డిని తిట్టకుండా తిట్టించిన తర్వాత కిషన్ రెడ్డికి అప్పుడే అర్థమైంది. అప్పుడు కమ్యూనిస్టులు అన్నారు, మంచి పని అయింది రైటిస్టులకు, వీళ్ళకి తిక్క కుదిరింది, కేసీఆర్ మంచి మందు పెట్టిండని. అప్పుడు వాళ్ళకి చెప్పిన, మళ్ళా వంతులు మీరే అని. ఈ కమ్యూనిస్టులను కాలు పట్టి గుడ్చుకుపోయాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు కూడా గుడ్చుకుపోయాడు. వాళ్ళు అయినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న అందరికి చెప్పిన, అయ్యా తెలంగాణ సమాజంలో ఈ పార్టీ ఫిరాయింపులేంది, పక్క పార్టీలకు జెండాలు కప్పుడైంది, వాళ్ళని తీసుకునేది, కడియం శ్రేయర్ ఏంది, తుమ్మల నాగేశ్వరరావు ఏంది, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏంది, వీళ్ళందరూ గతంలో తెలంగాణ ద్రోవులు సన్నాసులు అన్న వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు. తెలంగాణ బిడ్డల త్యాగాలు మంచిగా ఉండదు, మీరు చెప్పండి అన్నాం. అప్పుడు చేసేసోళ్ళు ఏమన్నారంటే, ఈ రాజకీయ పార్టీలకు తిక్క కుదరాలి, కేసీఆర్ గట్లనే చేయాలని సంకల్పం గుర్తుకోరు. నిన్న మనం చూస్తున్నాం, పిట్టలు లొట్టలను పెట్టి కోదండరాంని ఎట్లా చేస్తున్నాడు. ఇప్పుడు కానీ తత్వం కోదండరాం గారికి బోధపడాలి. ఎందుకంటే కర్సే కుక్క దానికి ఎర్రెక్కినాక అన్నం పెట్టే యజమాని అయినా చేయి గరుస్తుంది. ఇవాళ కేసీఆర్ అనేటోడు చీలికల పేలికల మీద రాజకీయ పునాదులు నిర్మించుకొని తన కుటుంబం చేతిలో కబ్జాలో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుకోవాలంటే తెలుగుదేశం పార్టీతో మొదలయ్యి కోదండరాంతో ఉంది. ఇవాళ తెలంగాణ సమాజం కూడా రాజకీయ పార్టీలను చీల్చుండు, జేఏసీలను చీల్చుండు అని మీరు అనుకుంటున్నాము. మళ్ళీ వస్తాడు ఊర్లలో, ఇప్పుడు కులాల మధ్యలో చిచ్చు పెడతాడు. మా అరవింద్ అని చెప్పింది అదే. మిత్రులు అర్థం చేసుకోవాలి, మా అరవింద్ అని ఏం చెప్పిండు. చేపల పేరు మీద ఒకరిని, గొర్రెల పేర్ల మీద ఒకరిని, బర్రెల పేరు మీద ఇంకొకరిని, పందుల పేర్ల మీద ఇంకొకటి. ఆయన ఎంగిలి మెతుకులు వేస్తే మనం అడుక్కునేటోళ్ళం అంటే ఆయన నిధులు ఇచ్చేటోడు అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తారు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, నువ్వు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నావు కదా, మొదటి శాసనసభ సమావేశంలో 1,50,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, 2 సంవత్సరాలలో పూర్తి చేస్తాను కదా. మా గంటరాములు లాంటి చదువుకున్న యువకులు ఐఏఎస్లు, ఐపీఎస్లు, అధికారులు అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయాలి, సంతకాలు పెట్టాలి. మా మేడిపల్లి సత్యం లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో పీజీలు చేసి డాక్టరేట్లు చేసిన వాళ్ళందరూ వాళ్ళ అధికారులై తెలంగాణను అభివృద్ధి చేయాలనుకున్నారు తప్ప నువ్వు దయదలిచే చేపలు, గొర్రెలు, బర్రెలు, చివరికి పందులను పెంచుకొని వాళ్ళు పీజీలు, డాక్టరేట్లు చదివిందా అని నేను అడుగుతున్నా. ఇవాళ చివరికి తెల్లదొరలు తెలంగాణ మొత్తం దేశాన్ని విభజించు, పాలించు అనే ముసుగులో దేశంలో ఉండే హిందువుల, ముస్లింల మధ్యలో పంచాయతీ, క్రిస్టియన్లు, ముస్లింల మధ్యలో పంచాయతీ, క్రిస్టియన్స్, హిందువుల మధ్యలో పంచాయతీ, అదేవిధంగా బీసీలకు, ఎస్సీలకు పంచాయతీ, ఎస్టీలకు, అప్పర్ కాస్ట్ వాళ్ళకు పంచాయతీ, ఇట్లా పంచాయతీలు పెట్టి తెల్లదొరలు 100 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించు. తెల్లదొరల వారసుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ మన కులాల మధ్యలో చిత్తు పెట్టి, కులాల పోరాటాలు పెట్టి, కులానికి మీటింగ్ పెట్టి, ఆ మీటింగులలో నాయకులను, కుల సంఘాల నాయకులను కొనుగోలు చేసి వాళ్ళకి ఎంగిలి మెతుకులు పెట్టి ఆ కులానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా గొర్రెలాగా కొనుక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఆయన మనవడు పొద్దుపోకపోతే సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి దోస్తులతో గోటీలు ఆడొస్తాడంట. వాళ్ళ మనవడు లక్షల మందితో పెరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెడితే తాత పక్కన కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుతాడంట. ఈటెల రాజేందరే చెప్పిండు, పేదోడి బిడ్డ హాస్టళ్లలో ఏ సన్న బియ్యం అయితే తింటుండో, ముఖ్యమంత్రి మనవడు ఏ సన్న బియ్యం తింటుండో గదే సన్న బియ్యం పేదోడి బిడ్డకు పెడుతున్నామని ఈటెల రాజేందర్ చాలా సార్లు చెప్పారు. పాత్రికేయ మిత్రుల దగ్గర రికార్డులు ఉంటాయి. ఇవాళ పేదోడి బిడ్డకు పందులు ఇస్తా అంటున్నావు కదా,
నీ ముఖ్యమంత్రి మనవడితోని మొదట ఆ పైరవి భవన్ లో 10 పందులు ఇచ్చి కాపిస్తూ పిల్లలకు పందులు నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి మనవడేమో వాళ్ళ చుట్టాలేమో ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, కలెక్టర్లు కావాలి, ఎస్పీలు కావాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి. ప్రగతి భవన్ లో 10 ఎకరాల బతకాలనా? పేదోడి బిడ్డ గుడిసెలలో ఉండి పందులను పెంచుకోవాలనా? ఇవాళ పేదోళ్ళ పిల్లలకు ముఖ్యమంత్రి మనవడికి సన్న బియ్యం ఎట్లయితే పెట్టిందో హాస్టళ్లలో ఉండే పేదోళ్ళ పిల్లలకు సన్న బియ్యం పెడుతున్నామని మీరు చెప్పిండ్రు కదా. నేను ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈటెల రాజేందర్ గారిని నేను అడుగుతున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ ముఖ్యమంత్రి గారి మనవడు ఎవరైతే ఉన్నారో నువ్వు వెంటేపి తిన్న సన్న బియ్యం తిన్నాయన ఆ చిట్టినాయుడు ఉన్నాడు కదా మోటుగాడు, ఆడికి 9 ఆడపందులు ఒక మగ పందునిచ్చి ఆ ప్రగతి భవన్ లో పెంచిపోయి ఆతో పందులను కాపించిన తర్వాత పేదోడి బిడ్డల్ని పందులను కాసుకోమని చెప్పు తప్ప నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే వినుకుంటూ ఊరుకోవడానికి, మేము మాట్లాడితే తెలంగాణ ద్రోవులా నువ్వు ముద్రేస్తావని భయపడడానికి ఈడెవడు అమాయకంగా లేడు, చేతులు కట్టుకొని లేడు, చేతులు ముడుచుకొని అసలే లేవు. నువ్వు దొరికితే చెంపలు వలిగేటట్టు వాయిస్తా. ఊరుకో. ఇవాళ చేపల కోసమో, గొర్రెల కోసమో, పశువుల కోసమో, పందుల కోసమో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోలే. తెలంగాణ రాష్ట్ర సాధనలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకోలే. నువ్వు గాని, నీ కుటుంబం గాని, నీ చుట్టాలు గాని, నీకు కావాల్సిన వాళ్ళు గాని ఒక్కడు కూడా తెలంగాణ కోసం జావలే. బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల బిడ్డలు తెలంగాణ కోసం చచ్చిర్రు, తెలంగాణను తెచ్చిర్రు. ఆ బిడ్డలకు మాత్రం పందులు, చేపలు, గొర్రెలు ఇస్తావా? నీ బిడ్డలు మాత్రం మంత్రి పదవులు ఇస్తావు. నీ కన్న బిడ్డ బతుకమ్మ ఆడుకుంటే కోట్ల రూపాయలు ఇస్తావా? ఇవాళ పేదోడికి మాత్రం పంది పిల్లలు ఇస్తావా? ఇదా న్యాయం? ఇదేనా తెలంగాణ? ఇందుకోసమైనా 1200 మంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నది. ఇందుకోసమైనా పార్టీగా మిత్రులు మీరు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి కథన రంగంలో నడిపించింది. ఇందుకోసమైనా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ని అడ్డుకొని శాసనసభలో నుంచి మేము సస్పెండ్ అయ్యింది. ఇందుకోసమైనా సొంత పార్టీలో మా ప్రకాశ్ అన్న లాంటి వాళ్ళు సొంత పార్టీలో సీమాంధ్రకు సంబంధించిన నాయకులతో తలపడి తెలంగాణ తెచ్చింది. ఇందుకోసమైనా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది కోపంతోనో, కసితోనో, అధికారం రాలేదనే బాధతోనో చెప్పట్లేదు. తెలంగాణ సమాజం ఏ వైపు పోతుందో ఆలోచన చేయండి అనే ఆవేదనతో చెప్తున్నా. ఇవాళ 2 తరాలకు మాకు బాధ్యత ఉంది. తెలంగాణ ఉద్యమంలో మేము ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర సాధనలో సభలో ఉన్నాం. వచ్చిన తెలంగాణలో తెలంగాణను బంగారు తెలంగాణ చెయ్యాలనే పట్టుదలలో ఆ సభలో ఉన్నాం. 2 తరాలకు సమాధానం చెప్పాల్సిన ఉద్యమ తరానికి, భవిష్యత్ తరాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా భుజాల మీద ఉన్నది. కాబట్టి ఇవాళ 100 కేసులు పెట్టి కార్యకర్తలను చంపించిన, గ్రామాలలో కార్యకర్తల ఇల్లు కూలగొట్టించిన, మాలాకటి నాయకులను నడి బజార్లో పోలీసులు పట్టుకొని ఈడ్చుకపోయినా చంద్రశేఖరరావు గారు చేసే దుర్మార్గాల మీద అనిపెరగకుండా పోరాటం చేస్తున్నాం తప్ప ఇవాళ మా ఆస్తుల కోసం కాదు. సుమి, మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ మేము ఎందుకు ఆవేదన చెందుతున్నామో, ఎందుకు ముందుగానే తెలంగాణ సమాజాన్ని హెచ్చరిస్తున్నామో, తెలంగాణ పౌర సమాజం తెలంగాణలో ఎవరైతే బుద్ధులు ఉన్నారో, మేధావులు ఉన్నారో, మా ఏపూరి సోమనను మీరందరు కరతాల ధ్వనులతో అభినందించాలి. నెలకి 25,000 జీతం వస్తుంటే ఆ జీతాన్ని ఎడమ కాలుతో తన్ని నేను ఈ బానిస బ్రతుకు బతకను, తెలంగాణ బిడ్డల కోసం గజ్జ గట్టా, గొంజలేసుకుంటా, గలం విప్పుతా అని చెప్పి తెలంగాణ సమాజంలో చైతన్యం చేయడానికి మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి నడుము బిగించిన దళిత బిడ్డ కంటే మనం కోసిపోయిన వాళ్ళమా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ పోరాటం ఏమవుతుంది? 4 కేసులు రావచ్చు. కేసులు వస్తే ప్రాణాలు పోతాయా? ప్రాణాలు పోయిన బిడ్డల కంటే మన మీద కేసులు పెద్ద విషయమా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ సమాజాన్ని కలవకుంటే చంద్రశేఖరరావు గారు, ఇది రాష్ట్రం కాదు, రాజ్యం. ఈ రాజ్యం మా కుటుంబ భోజ్యం. నేను, నా కొడుకు, నా అల్లుడు, నా బిడ్డ, నా మనవడు ఏలుకోవాలి, పాలించుకోవాలి, పంచుకోవాలి, వాటాలు పంచుకోవాలి అన్నట్టుగా చంద్రశేఖరరావు గారి వ్యవహారం ఉన్నది తప్ప ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకి ఎన్నికైన ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలి లేదు లేదు లేదు. అందుకే ఇవాళ ఈటెల రాజేందర్ నియోజకవర్గంలో ఇక్కడున్న బిడ్డలను మేల్కొల్పడానికి వచ్చిన
చంద్రశేఖరరావు చేసే ప్రతి దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం ఈటెల రాజేందర్. ప్రతి ఫైలు ఆర్థిక మంత్రి సంతకం పెట్టి తీరాల్సిందే. ప్రతి రూపాయి దోపిడీకి సజీవ సాక్ష్యం సువర్ణ అక్షరాలు అంటారు కదా, ఎర్రటి సిరాతో సంతకం పెడుతున్నది ఈటెల రాజేందర్. ఇన్నాళ్ళు దళాల కోసం చేసిన, దళంలో పనిచేసిన ఈటెల రాజేందర్ చెప్తే ఈ 3 సంవత్సరాలలో ఏ రోజు కూడా ప్రభుత్వం మీద వంటి కాలుతో పోరాటం చేసిన తప్ప ఈటెల రాజేందర్ మీద ఒక్క మాట అనలే. రికార్డులు చూడండి. కానీ ఇవాళ ఇంకా ఉండబట్టలేక ఈటెల రాజేందర్ కూడా బానిసగా అక్కడ కాళ్ళు వెన్నుపుచ్చుతున్నాడు. ఆయన నిస్సహాయత, ఆయన చేతగానితనము, పదవి లాలూచో నాకు తెలియదు. ఈటెల రాజేందర్ సంతకాల వల్ల వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దోసుకుంటుంది. ఆయన శాఖలో జరిగిన అవినీతి గురించి బంగారం బయట పెట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయి. గుమస్తా తెలంగాణ పత్రికకుండే సీఈఓ ఎవరైతే దామోదరరావు ఉన్నాడో, ఆయన వియంకుడు కళాధర్రావు 2 సంవత్సరాలలో మీ పౌర సరఫరాల శాఖలో ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టిండో నువ్వు లెక్కలు చెప్పు ఈటెల రాజేందర్ గారు. నిజంగానే మీరు కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే చేసిండ్రో, జాయింట్ వెంచర్స్ హౌసింగ్ బోర్డు మీద ఏదైతే నేను ఆరోపణలు చేస్తున్నానో, నువ్వు అవినీతిలో భాగస్వామి కాకపోతే హౌస్ కమిటీ నెయ్యి. నీ సివిల్ సప్లైస్ లో జరిగిన అవినీతి మీద నువ్వు విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వు. నేను ఫిర్యాదు చేస్తా. నిజంగానే నీతి నిజాయితీ పరుడు అయితే, తెలంగాణ ఉద్యమంలో కీలక భాగస్వామ్యం పోషించిన నాయకుడు అయితే, ఏ స్వార్థం నీకు లేకపోతే, ఆ అవినీతిలో నీకు వాటా లేకపోతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీకి నువ్వు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి నేను ఈటెల రాజేందర్ గారిని అడుగుతున్నా. ఇవాళ నీ ఊరు నుంచే అడుగుతున్నా. ఎందుకంటే నీకు ఓటేసిన ప్రజలకు నీ నైజం తెలవాలి, నీ రంగు చూపించాలని వచ్చిన. అర్ధరాత్రి అయిన ఇన్ని వేల మంది వింటున్నారంటే నీ పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచన చేసుకోండి. ఈటెల రాజేందర్ గారు, నీ మీద నాకు వ్యక్తిగతంగా కక్ష లేదు. బలైన వర్గాల బిడ్డవు, కష్టపడ్డావు, పైకి వచ్చినావు. నువ్వు పైకి వచ్చినప్పుడు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు ఉపయోగపడాలి తప్ప త్వరలో దోపిడీకి కాపలాదారుగా నువ్వు ఉండకు. ఒక్క క్షణం కూడా నువ్వు అట్లాంటి తప్పుడు పని చెయ్యకు. భవిష్యత్తులో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రులకు ఏ పరిస్థితులు వచ్చినాయో నీకు ఆ పరిస్థితులు దాపురించకుండా చూసుకోమని తెలియజేస్తూ హుజూరాబాద్ సోదరులందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మా సోదరుడే కశ్యప్.